హలో అండి, నా పేరు మాధురి. మీరు చూసినది సుమన్ టీవీ నెట్వర్క్. ఇంటర్ పాస్ అయిన ప్రతి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించేది ఒకటే, నెక్స్ట్ ఏంటి. మరి నెక్స్ట్ ఏంటి అన్నదానికి సమగ్ర సమాచారం ఇప్పుడు మీ ముందుకు మేము పెట్టేస్తున్నామండి. సో దాన్ని బట్టి చక్కగా మీరు డిసైడ్ అయ్యి మీ పిల్లల భవిష్యత్తుకి మీరే బాట వేసుకోవచ్చు అనమాట. మరి ప్రస్తుతానికైతే మనతో పాటు ఉన్నారు 6 డిగ్రీలు, 10 పీజీలు, 2 PhDలు, అలానే 18 ప్రపంచ స్థాయి రికార్డులు అందుకున్న మేనేజ్మెంట్ గురు, విద్యావేత్త, డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ నారాయణ గారు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి చాలా డౌట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం నారాయణ గారు. నమస్తే అండి. సో మీరు వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది తల్లిదండ్రులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఏంటి అన్న దానికి మీ సమాధానం కోసం. అయితే నారాయణ గారు, ఇప్పుడు బాగా వింటుంది ఏంటంటే BBA కోర్సెస్ గురించి అండి. అసలు BBA అన్నది ఎవరికి ఎలిజిబుల్ ఉంటుందంటారు, ఎవరు చేయొచ్చు అంటారు ఈ కోర్స్ని? ఈ BBA అనేది ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అని చదవచ్చు. ఇట్ మీన్స్ MPC, BIPC, MEC, CEC, వొకేషనల్ ఇలాగ ఎవరు చదివినా కూడా BBA కోర్స్ చదవచ్చు. ఓకే. అయితే వన్స్ అపాన్ టైము ఈ BBA అనేది ట్రెడిషనల్గా ట్రీట్ చేశారు. కానీ లాస్ట్ 10 years నుంచి BBAని ప్రొఫెషనల్ కోర్సుగా ట్రీట్ చేస్తున్నారు. ప్రొఫెషనల్ మీన్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఇంతకుముందు ఓన్లీ MBA ఉండేది, MBA మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు బీటెక్, ఎంటెక్ ఎలాగుందో MBA కూడా ప్రీ డిగ్రీ ఉండాలి అనే ఉద్దేశంతో, గ్రాడ్యుయేషన్ UG ఉండాలి అనే ఉద్దేశంతో BBA పెట్టారు. ఓకే. ఈ BBA అనే ఫుల్ ఫామ్ ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. కానీ ఇక్కడ జరుగుతుంది అంటే మొత్తం ఇండియా కానీ వరల్డ్ మొత్తం కానీ పేరులోనే ఉంది బిజినెస్ అని. BBA అంటే బిజినెస్ అని, కానీ బిజినెస్ గురించి థియరీ చెప్తున్నారు. బిజినెస్ గురించి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి థియరీ చెప్తే బిజినెస్ చేయగలుగుతాడా? లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు కార్ డ్రైవింగ్ని క్లాస్ రూమ్ కూర్చోబెట్టి ప్రొజెక్టర్ మీద కార్ డ్రైవింగ్ నేర్పించవచ్చు అని ఒక 1 year నేర్పిస్తే, ఒక 5 chaptersని క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫర్లీ ఎగ్జామ్స్, ఇయర్లీ ఎగ్జామ్స్ పెట్టి థియరీలో 100 మార్క్స్ పెట్టి అప్పుడు కార్ డ్రైవింగ్ చెప్పండి చేయగలుగుతాడా? అసలు ఛాన్సే లేదు. జస్ట్ 21 days గ్రౌండ్ తీసుకెళ్ళి డైలీ 1 or 2 hours లెక్కన డైరెక్ట్గా ప్రాక్టికల్ కార్లో కూర్చొని నేర్పిస్తే 21 days వస్తుంది కదా ఈజీగా. సేమ్ అదే అప్లికేషను చదువులు ఎందుకు పెట్టట్లేదు? అవునండి. క్లాసులో కూర్చోబెట్టి థియరీ చెప్తే ఎలాగ టాప్ అవుతారు? అవును. దీనికి ఏం చేయాలంటే బిజినెస్ కదా, అవును, పక్కన అడ్మినిస్ట్రేషన్, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఈ 2 అవ్వాలని కూడా ఇండస్ట్రీ తీసుకెళ్ళాలి. ఇండస్ట్రీలో బిజినెస్ ఎలా జరుగుతుంది? ఓకే. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఏమిటి? కారు, బైకు, స్కూటరు, ఆటో, లారీ, బస్సు, టైర్స్, ట్యూబ్స్, ఇంజిన్స్ ఇవన్నీ తయారవుతుంటాయి. కంపెనీలో ఏం డిపార్ట్మెంట్స్ ఉంటాయి? HR డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు, ఫినాన్స్ డిపార్ట్మెంటు, లాజిస్టిక్స్ డిపార్ట్మెంటు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిపార్ట్మెంటు ఇవి ఉంటాయి. మరి BBAలో సబ్జెక్ట్స్ ఏమున్నాయి? HR సబ్జెక్టు, మార్కెటింగ్ సబ్జెక్టు, ఫినాన్స్ సబ్జెక్టు, లాజిస్టిక్స్, ఎక్స్పోర్ట్ ఇవేగా. ఓకే. క్లాస్లో చదువుతున్నామో సబ్జెక్ట్స్ అంటున్నాం, ఇండస్ట్రీలో ఏమో డిపార్ట్మెంట్స్ అంటున్నాం. అవును. కోరిలేషన్ చూడండి, చదువుతున్న సబ్జెక్ట్స్కి చేయబోయే డిపార్ట్మెంట్స్కి కోరిలేషన్ ఉంది ఈ డిగ్రీకి. కానీ చాలా వరకు ఏం జరుగుతుందంటే చాలామంది నవే డేస్ చదివిన చదువుకి చేస్తున్న జాబ్కి ఎలాంటి సంబంధం ఉన్నట్ల. అవునండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే క్లాస్ రూమ్లో కూర్చోపెట్టకుండా ఇండస్ట్రీస్ తీసుకెళ్తాం. ఎక్స్పోజర్ ఉంటుంది, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఇస్తాం. ఓకే. ప్రతి డిపార్ట్మెంట్లో గడుపుతాం. HR డిపార్ట్మెంట్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ శాలరీస్ ఏంటి, వాళ్ళ ఇన్సెంటివ్స్ ఏంటి, వాళ్ళ ఇంక్రిమెంట్స్ ఏంటి, వాళ్ళ హాలిడేస్ ఏంటి, లీవ్స్ ఏంటి, ప్రమోషన్స్ ఏంటి, ఇవే HR సబ్జెక్ట్ చెప్పేది. ఇదే రియల్ టైం ఎక్స్పీరియన్స్. రియల్ టైం ఇండస్ట్రీలో అదే రియల్ జరుగుతుందిగా. అవును. అక్కడ ఎంప్లాయీస్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ శాలరీస్, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇన్సెంటివ్స్ ఇవన్నీ జరుగుతుంది కదా. హెడ్స్ ఏంటి, జనరల్ మేనేజర్ ఏంటి, ఇవన్నీ అక్కడ CEO పోస్టులు ఎలాగున్నవి అంతా తెలుసుకున్నారు కదా. CEO, జనరల్ మేనేజర్, HR మేనేజర్, ట్రైనింగ్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, ఇవే పోస్టులు. అవును. ఆ పోస్టులు ఏం చేస్తున్నారు, వాళ్ళ శాలరీ ఎంత ఉంది, ఎన్ని అవర్స్, ఇదంతా తెలుసుకుంటున్నాడు మనవాడు. అలాగే మార్కెటింగ్ తీసుకున్నట్లయితే అసలు ఒక వస్తువు ప్రోడక్ట్ తయారైన తర్వాత ఏ కంట్రీకి మార్కెటింగ్ చేస్తున్నారు, యాడ్స్, ప్రమోషన్స్ ఎలా చేస్తున్నారు, ఇక్కడ చదివింది అక్కడ తెలుసుకున్నాడు కదా. అవును. ఫినాన్స్, ఆ కంపెనీకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది, ఎంత మిగులుతుంది, లేకపోతే ఎంత లాస్ అవుతుంది, డైరెక్ట్గా తెలుసుకున్నాడు కదా. లాజిస్టిక్స్ మరి మనకు కార్గో ద్వారా ఏంటి, షిప్ ద్వారా ఏంటి,
ఇవన్నీ ఎలా జరుగుతుంది, గూడ్స్ ద్వారా ఎలా జరుగుతుంది, బై రోడ్డు ఎలా జరుగుతుంది, దీన్ని లాజిస్టిక్స్ అంటాం. ఓకే. అక్కడ డైరెక్ట్గా తీసుకెళ్తాం మనం. ఓ. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ షిప్పుల దగ్గర తీసుకెళ్తాం. అసలు ఫారిన్ ఇతర దేశాలకి షిప్ ద్వారా ఎలాగ ఇంపోర్ట్ చేస్తున్నారు, మనం ఇంపోర్ట్ ఏం చేసుకున్నాం, ఎక్స్పోర్ట్ ఏం చేస్తున్నాము, ఇవన్నీ డైరెక్ట్గా లైవ్ అయినప్పుడు 3 years మీద ఎంత గ్లోబల్ నాలెడ్జ్ వస్తుంది. చాలా అండి. ఇట్స్ కాల్డ్ గ్లోబల్ ఎక్స్పోజర్. అంతేగాని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి 100 మార్క్స్ ఇప్పించాము, ఇండియాలో స్టేట్ ర్యాంకు లేకపోతే మొత్తం ఆల్ ఇండియా ర్యాంక్స్ అని చెప్పుకుంటే ఉపయోగం ఏంటి? ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చింది థియరీలో, ప్రాక్టికల్ కాదు. థియరీలో వస్తుంది మార్క్స్ 3 months ఉంటుందేమో, ఏంటిది మెమొరీ. అందువల్ల ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది మెమొరీ బట్టి కానీ నాలెడ్జ్ని బట్టి కాదు. ఓకే. ఒక చిన్న తల్లిదండ్రులు కానీ ప్రతి ఎడ్యుకేషనిస్ట్ కానీ తెలుసుకోవాల్సిన విశేషం ఏంటంటే, ర్యాంక్ వచ్చిన వాళ్ళని నాలెడ్జ్ పర్సన్, క్లవర్స్ట్, ఇంటెలిజెంట్ అంటున్నారు. మెమరీ బై బర్త్ మెమరీ ఉండటం వల్ల మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి. మార్క్స్ రాని వాళ్ళకి మెమరీ లేదు, అంతే. చదివినవి గుర్తు లేదు, మార్క్స్ రావట్లేదు. చదివినది గుర్తుంది, మార్క్స్ వస్తున్నాయి. అంతేగాని వీళ్ళు ఎడ్యుకేషనిస్టులు, స్కూల్స్, కాలేజీలు నాలెడ్జ్ ఇచ్చేందుకు కాలేదు. నాలెడ్జ్ ఇవ్వాలంటే ప్రతి దాన్ని ప్రాక్టికల్గా బయట ఇండస్ట్రీ తీసుకెళ్ళాలి. అది నాలెడ్జ్. అది చనిపోయినంతకాలం కళ్ళతో చూసి చనిపోయినంతకాలం గుర్తుంటుంది. వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా సొంత కాలపైన డెవలప్ అవుతాడు, అంతర్జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళగలుగుతాడు. ప్రతి పేరెంట్ కూడా ఇలాంటి పిల్లల్ని కావాలని కోరుకుంటారు, ఇండిపెండెంట్ గా లైఫ్ లీడ్ చేయాలని. అయితే ఇప్పుడు మనకి BBAలో ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయండి? BBAలో వచ్చేసరికి 3 years కోర్సు, ఇయర్ 2 semesters, 3 2 6 సెమిస్టర్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం అంటే ఒక్కొక్క సెమిస్టర్కి ఒక్కొక్క ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఒక్కొక్క సెక్టర్ అనాలి, ఇండస్ట్రీ కూడా అనకూడదు. సెక్టర్ అంటే ఆటోమొబైల్ సెక్టర్. మనం చెప్పుకునే కార్లు, బైక్లు, స్కూటర్లు, టైర్లు, ట్యూబులు, ఇంజిన్లు, ఇవన్నీ వస్తాయి. అవన్నీ ఎలా జరుగుతుంది. సెకండ్ సెక్టర్ సరికి సెకండ్ సెమిస్టర్లో టెక్స్టైల్ సెక్టర్, క్లోత్స్ ఏంది, షర్ట్స్ ఏంది, జీన్స్ ఏంది, శారీస్ ఏంది, ఎన్ని రకాలండి టెక్స్టైల్స్ వస్తారు ప్రపంచం తెలుగులో. అక్కడికి వెళ్తాడు. అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్, HR, మార్కెట్, ప్రతి ఇండస్ట్రీలో ప్రతి సెక్టర్లో ఇవన్నీ కామన్. ఈ మనం చెప్పుకునేవన్నీ HR, మార్కెటింగ్, ఫినాన్స్, లాజిస్టిక్స్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఎక్కడ ఏ ఇండస్ట్రీ పోయినా, ఏ కంపెనీ పోయినా ఇవి ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇవి లేకుండా జరగదు. థర్డ్ సెమిస్టర్లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్కి వెళ్తాం. మెడిసిన్స్ ఎలా తయారవుతుంది, అక్కడ డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి. ఫోర్త్ వచ్చరికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, కేక్స్ ఏంది, బ్రెడ్స్ ఏంది, చాక్లెట్ ఏంది, ఐస్ క్రీమ్స్ ఏంది, కుకీస్ ఏంటి, హల్దీరామ్స్ ఏంటి, కుక్డ్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్ ఎన్ని తయారవుతున్నాయి, ఇవన్నీ చూస్తాం. భారీ ఇండస్ట్రీస్. ఇక ఫిఫ్త్ వచ్చరికి బ్యావరేజ్ ఇండస్ట్రీస్, లిక్విడ్ అంటే కోకోకోలా, థమ్సప్, స్ప్రైట్, ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి టోటల్గా. లిక్విడ్ యాపీ కానీ, మజా కానీ, ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి, ఆ ఇండస్ట్రీస్కి వెళ్తాం. అక్కడ ఈ డిపార్ట్మెంట్స్. 6th వచ్చరికి FMCG ఇండస్ట్రీస్. అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, సోప్స్ ఏంటి, పేస్ట్ ఏంటి, కాస్మెటిక్స్ ఏంటి, ఇవన్నీ ఎలా తయారవుతాయి. లెదర్ టెక్నాలజీ, ఇవాళ లెదర్ అంటే బ్యాగ్స్ ఏంది, చెప్పులు ఏంది, షూస్ ఏంది, బెల్ట్లు ఏంది, ఎన్ని. ఇలాగ ప్రతి సెమిస్టర్కి ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్క ఇండస్ట్రీ మనం తీసుకెళ్ళి అక్కడ డిపార్ట్మెంట్స్ ఇస్తే BBA అంటే ఇది కాదు, బిజినెస్ తెలుసుకున్నాడు, అడ్మినిస్ట్రేషన్ తెలుసుకున్నాడు. మన దగ్గర చదివిన వ్యక్తి బిజినెస్ మెన్ అవ్వాలి, ఎట్ ఎనీ కాస్ట్ మంచి ఒక అడ్మినిస్ట్రేటర్గా, లైక్ CEO, జనరల్ మేనేజర్, HR మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్ వెళ్తే మంచి ప్యాకేజ్ వస్తుంది. అలాగా మన ఇన్స్టిట్యూట్ ఐక్రియేటివ్ డిగ్రీ కాలేజీ, ఐక్రియేట్ బిజినెస్ స్కూల్, డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజీ, హైదరాబాద్, సికింద్రాబాద్లో మొత్తం కూకట్పల్లి, అల్లవల్ 4 క్యాంపస్ ఉన్నాయి. వాళ్ళకి ఖచ్చితంగా 100% జాబ్ గ్యారెంటీ అని బాండ్ పేపర్ రాసిస్తా ఉన్నాం. వా, ఇంతలా మీరు గట్టిగా చెప్తున్నారు. 28 years మంది పెట్టి ఒక సిల్వర్ జూబ్లీ కూడా అయిపోయింది. అప్పటి నుంచి లీగల్ బాండ్ పేపర్ మీద రిటర్న్గా రాసిస్తున్నాం. అందువలన హ్యాపీగా మన స్టూడెంట్స్ ఇది ఉపయోగించుకోవచ్చు, అందరూ లైఫ్ని, కెరీర్ని నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. వావ్, నిజంగా మీరు చెప్తుంటేనే అసలు ఫుల్ నాలెడ్జబుల్ పర్సన్ అయ్యి బయటకు వస్తారనమాట. రెడీగా జాబ్ చేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. దాని ముందు ముందు ఇవి చేయాలి అవి చేయాలన్నది ఏమీ లేకుండా, సో దట్ బాండ్ పేపర్ మీద రాసి మరీ ఇస్తున్నామని చెప్పేసి గంటాపదంగా చెప్తున్నారు. కాబట్టి సో నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్పోజర్ కావాలనుకుంటారు, అలాంటిది మీరు అందిస్తున్నారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మా వ్యూయర్స్కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.